నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలో స్థానిక జేవిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గార్లపాటి రామకృష్ణ బి మధుసూదన్ రాజుల ఆధ్వర్యంలో వేమన శతక పద్య గలార్చన కార్యక్రమం నిర్వహించారు. సత్తుపల్లి ఎంఎంసీ చైర్మన్ దోమ ఆనందబాబు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేవిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ గోపి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. 200 మంది విద్యార్థులు కలిసి ఒకేసారి వేమన శతకంలోని 100 పద్యాలను కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేలా ఏకగలంతో చూడకుండా పఠించారు. విశ్వశాంతి ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ వేమన శతక పద్య గలార్చన కార్యక్రమం కోసం గార్లపాటి రామకృష్ణ మధుసూదన్ రాజులు ఎంతో కష్టపడి పిల్లలను కార్యక్రమం కోసం సంసిద్ధం చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించి విద్యార్థులను కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మరియు తల్లిదండ్రులు అభినందించారు. కట్ చేస్తే ఆ తర్వాత సత్తుపల్లిలో మన మధుసూదన్ రాజు గారు, రామకృష్ణ గారు, ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థల వారిని కలుపుకొని ఆ వేమన పద్యాలను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వెలుగులోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆ కృషిని సార్ ఇప్పటిదాకా వాళ్ళు తెలియజేయడం జరిగింది. లేకపోతే ఈ ప్రాంతంలో వేమన పద్యాలకు ఇంత ప్రాచుర్యం లభించేది కాదేమో అని నేను అభిప్రాయపడుతున్నాను. అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని చెప్పడానికి నిదర్శనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరు ప్రభుత్వం వారి యొక్క స్ఫూర్తితో మేము ఈ సంవత్సరం జనవరి 18 వేమన జయంతి చేశాం. వేమన జయంతికి అసాధ్యులు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి కారణం వారిద్దరే. బహుశా ఈ వేమన జయంతి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరు కూడా చేయలేదు. చేయాలి అనేటటువంటి ఒక ఇన్స్పిరేషన్తో, ఒక మోటివేషన్తో మొట్టమొదటిసారిగా వేమన జయంతి చేసి ప్రభుత్వ కళాశాల జరిగే వెనుకబాబు గారి కళాశాల పాల్గొనడం ఆనందదాయకం. భాష మాట్లాడితే, పలికితే, రాస్తే బతుకుద్ది అని నమ్మిన వాళ్ళల్లా ఈ వేదికపై ఉన్న వాళ్ళందరూ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా కారణం ఏంటంటే, ఒకవేళ భాష లేకపోతే మన యొక్క భావజాలాన్ని కానీ, మన కష్టాన్ని కానీ, మన ఇబ్బందిని కానీ, మన ఆలోచన కానీ, మన అవసరాన్ని కానీ తెలియజేసే అవకాశం ఉండదు. అందుకోసమే మిగతా వాటికి లేని
అవకాశం, మిగతా అంశాలకు లేని సౌకర్యం కేవలం బాలలో మాత్రమే ఉంది. నమస్కారములు. నా పేరు సవిత. నేను విశేషాంతి విద్యాలయంలో చదువుతున్నాను. ఎందుకంటే మాకు అన్నీ కావాలని, మాకు ఒక పిల్ల హ్యాండ్ రైటింగ్ జరుగుతుంది, ఇంకొకరి చాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే పాఠశాలల నుంచి పిల్లలు ఎవరైనా ఇలాంటి వేదికలు పిల్లల్లో ఉన్న ప్రతిభ